మనుషులకు డబ్బు 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 మీద అంత ఇంట్రెస్ట్ మనుషుల మీద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. డబ్బు ఉంటేనే ఒక వాల్యూ, కోర్స్ నిజమే. అయితే ఇక్కడ చూస్తా నేను డబ్బులు ఇక్కడ ఉన్నదంతా డబ్బు ఉన్నలే కదా. అయితే వాళ్ళని చూస్తే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. ఇలా మెంటాలిటీకి వాళ్ళకు పిల్లలతో గేమ్స్ ఆడిపిస్తారు. ఇంకొక గేమ్ ఉందన్నమాట బిలియర్డ్ అని, శాన్పుల్ గేమ్. అయితే వాళ్ళకు ఆల్మోస్ట్ 200 వరకు ఉంటుంది దాని కాస్ట్. ఆడతారు. వాళ్ళకి తెలియదు, అస్సలు నాలెడ్జ్ లేదు వాళ్ళకి ఎట్లా ఆడరు. అయినా ఇస్తారు కొందరు. అయితే వాడు కరెక్ట్ ఆడకుండా మనకి రాకపోయినా కూడా వీళ్ళు సపోర్ట్ ఓడుకుంటే వీడియోలు తీసుకుంటూ సంబురు పడతారు. దానిలో ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి, హ్యాపీ అవుతారు అనే ఉద్దేశం ఒకటి. ఓకే, ఈ టైప్ ఆఫ్ కొందని చూసిన. ఇంకొకరు ఎట్లా ఉంటారంటే వాళ్ళు గేమ్ ఇస్తారు, కొన్ని అది ఆడతా అంటే ఇస్తారు, వాళ్ళకి కొంచెం ఆడచ్చు కానీ ప్రాపర్ రూల్స్తో ఆడరు. అట్లా ఇట్లా వేయద్దని ఉంటాయి. వాళ్ళ ఫాదర్ ఒక్కరిని చూసిన ఆడుతుండు, ఆడు ప్రాపర్ వేలో కాకుండా రూల్స్ అగెనెస్ట్గా ఆడిండు. చక్కగా తీసిన ఆడబెట్టి నువ్వు అట్లా కొట్టకు, అట్లా ఆడకు. నీకు కావాలంటే 100 సార్లు ఇది ఆడడానికి ఛాన్స్ మళ్ళీ స్వైప్ చేస్తా కానీ నువ్వు అట్లా ఆడకు. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉన్నది అక్కడనే ఉండాలి, ఆడు. అట్లా అవుతలేదు. అట్లా కాకపోదు అంటే కాదంతే, కాదని ముచ్చట్నే ఉండదు. ఎట్లా ఆడుకుంటూ అది నీ ఇష్టం. బట్ నువ్వు రూల్కి అగెనెస్ట్గా ఆడద్దు. 100 సార్లు మళ్ళీ నేను ఆడడానికి ఛాన్స్ ఇస్తా, మళ్ళీ స్వైప్ చేస్తా. స్వైపింగ్ అంటే కార్డు ఉంటుంది అన్నమాట, కార్డు స్వైప్ చేస్తే మళ్ళీ ఆడుకోవచ్చు. సో అది అంటే వే ఆఫ్ అనేది అంటే కొందరికి వాళ్ళ డబ్బులు ఉన్న వాళ్ళు మరి వాళ్ళు ఎందుకు పోంది అంటే వాళ్ళ రూల్స్ లాగానే ఉండాలంటే ఒక విధానాన్ని ఆ రకంగానే ఫాలో అవ్వాలి. ఒక పద్ధతి ఉన్నప్పుడు ఆ పద్ధతినే ఫాలో అవ్వాలి. అంటే చిన్నపిల్లడు మరి వానికి ఎందుకు చెప్పాలి అట్లా? ఎందుకు అంటే వాడు ఇప్పుడు కరెక్ట్ నేర్చుకున్నాడు, ఫ్యూచర్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందని ఒక్కొక్కల విధానం, ఒక్కొక్కల ఆలోచన. అంటే ఇక్కడ ఇద్దరి మెంటాలిటీ ఇచ్చిర్రా. స్టార్టింగ్ పర్సన్ వాళ్ళకి రాదు, వాళ్ళకి ఆడడం రాదు, ఏం రాదు, బట్ వాళ్ళు ఇస్తారు లిమిటెడ్గా, ఎన్నిసార్లు అయినా వాళ్ళు ఇస్తారు. సెకండ్ పర్సన్ కూడా ఇస్తాడు వాళ్ళలాగే, బట్ ఇలాగా ప్రాపర్ వేలో ఆడాలి, పర్ఫెక్ట్గా ఆడాలి, రూల్స్ ఫాలో అవుతూ ఆడాలి. సో దానికి చాలా డిఫరెంట్ ఉంది. రెండిట్లోనూ ప్రేమ ఉంది, రెండిట్లోనూ, బట్ వే ఆఫ్ దాంట్లో వేరే ఉంటుంది అన్నట్టు. ఎక్కడ చూపించాలో ప్రేమ అక్కడనే చూపిస్తారు, ఇక్కడ ఫాలో అవ్వాలి, అక్కడ ఫాలో అవ్వాలి, దానికనే. సో లైఫ్ కూడా అంతే. మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనకు కూడా ఇంపార్టెంట్. బంధుత్వాలు అవి ఇవి ఎంత ఇస్తున్నాం, మన డబ్బు కూడా వాల్యూ అలానే ఇవ్వాలి. మన దగ్గర ఏవి లేనప్పుడు మన దగ్గర కూడా ఇవ్వరు అంతే. సో అన్నీ అందరు అట్లనే ఉంటారా? ఒక్కొక్కటి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అది అయిందా మ్యాటర్ సింక్ కాకపోయినా కొంచెం అర్థం చేసుకోవాలి.